నమస్తే అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేపాటికి 16వ తారీఖు 1వ నెల జనవరి 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ అయితే నడిచిందనమాట. ఈ శుక్రవారం వచ్చేసి దరిదాపు 24,000 బస్తాలైతే కొత్తవి రావడం జరిగింది. అలాగే పాత వచ్చేసి ఒక 10,000 బస్తాలు, మొత్తంగా 34,000 బస్తాలైతే ఈరోజు అమ్మకాలైతే అయినాయన్నమాట. వాటిల్లో ధరలు పరంగా చూసుకుందాం. ముందుగా ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు డబ్బీ నీళ్లు కట్టినట్టు ముందుగా మీడియాలో మాట్లాడుకుందాం. మీడియాలో వచ్చేసి 30 నుంచి 38,000 వరకు నడిచినాయండి కొత్తవి. మనకు తక్కువలో తక్కువ మంచి క్వాలిటీలు వచ్చినాయంటే 35 నుంచి స్టార్ట్ అయ్యి 40-45,000 వరకు నడిచిందనమాట. 45,000 వరకు. కొన్ని క్వాలిటీలు మాత్రమే 48,000 పోయినాయి. అవి నీళ్లు కట్టినటివి. ఇక మీడియాలు మనకు 30, 32, 34, 38, 36 ఇట్లా అంకెల ప్రకారం చాలామందివి పోయినాయి. ఎందుకంటే స్టాకులు బాగానే వచ్చినాయి ఈరోజు కూడా. ఎందుకంటే నిన్న అయిన తర్వాత మొన్న మార్కెట్ లేకపోవడం వల్ల చాలామంది తక్కువగానే తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది అనమాట మార్కెట్. లేకుంటే 60-70 కనిపిస్తుండేది. ఇక నుంచి కటింగ్స్ పడతాయి కాబట్టి సరుకులు అనేది రావడం జరుగుతుందనమాట. అలాగే డబ్బీ మనకు వర్షానికి పండినట్టు అయితే 45,000 నుంచి స్టార్ట్ అయ్యి 65,000 వరకు నడిచిందండి మార్కెట్. డబ్బీ రకం. కడ్డీ రకం చూసుకున్నట్లయితే నీళ్లు కట్టినటివి 32 నుంచి స్టార్ట్ అయ్యి 36, 38 టాప్ అయిందండి. 2043 కూడా నీళ్లు కట్టినది 28,500 అయితే టాప్ అయింది. కొన్ని క్వాలిటీలు మాత్రమే 20,000 పోయినాయి. చాలామంది క్వాలిటీలు 22 నుంచి స్టార్ట్ అయ్యి 24, 23, 25, 25,000, 26,000 ఇట్లా నడిచినాయి. సర్పన్ 102 ఈరోజు టాప్ బెస్ట్ అండి. 38,000, 39,000 వరకు నడిచింది మార్కెట్. సర్పన్ 102కి ఈరోజు ధర అంటే అసలు కనుక్కోకూడదు. మంచి ధర పలికింది. కొత్తది ఇది వచ్చేసి 20 బస్తాలు పలికినట్లు, అలాగే ఇంకో 20 బస్తాలు వచ్చేసి 38,000 పలికినట్లు ఫొటోస్ కూడా వచ్చాయి. గ్రూప్లో అయితే సెండ్ చేశాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్లోకి జాయిన్ కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి మీరు జాయిన్ కాగలరు అనమాట. ఇక 2043 క్వాలిటీలు కూడా 30,000 వరకు నడుస్తుందండి మార్కెట్. కొంచెం క్వాలిటీ తక్కువ వచ్చింది ఈరోజు. క్వాలిటీ ఉంటే 30,000 పైన రీచ్ అవ్వచ్చు అంటున్నారు అనమాట. సర్పన్ 102 ఈరోజు ఎగ్జాక్ట్లీ 38,000 అంటే ఆషామాషి కాదండి. మంచి క్వాలిటీలు. ఇది కొంచెం దరిదాపు డబ్బీకి వెనక ముందు రేట్స్ అయితే కన్సిడర్ చేస్తుందన్నమాట. మంచి ధర అయితే ఉంది. అలాగే మంచి ధర ఉందని మీరు నీళ్ళు ఎక్కువ వేసుకొని వస్తే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడికి వచ్చేపాటికి. సూపర్ 10లు కూడా ఈరోజు 16,500 నుంచి 17,000, 18,000 వరకు నడిచిందండి కొత్తది. పాతదైతే 13, 14 అడుగుతున్నారు. అలాగే డబుల్ 531 కొత్తది 17,000 నడిచింది ఈరోజు. అలాగే త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 12,500 కొత్తది, పాతదైతే 10,000. డబుల్ 531 సెకండ్స్ కానీ ఈరోజు 8 నుంచి 10,000 నడిచినాయండి. అది మనం చాలా ఏరియాలలో చూస్తున్నాం. స్టాకులు ఎక్కువగా లేవని ఇప్పుడు మార్కెట్కి తీసుకొస్తున్నారు. ఏసీ కూడా దరిదాపు 10,000 పైనే రీచ్ అవుతున్నాయి. ఏ సీడ్ అన్నా తీసుకోండి. సీడ్స్లో కూడా సీడ్స్ అంతా కూడా 20,000 నడిచేటట్లు ఉందన్నమాట మార్కెట్ కూడా. ఏమంటే మనకు గుంటూరు, వరంగల్, ఖమ్మము ఈ ఏరియాలలో సీడ్స్ ఎక్కువగా వేశారు. ఇంకా కటింగ్స్ అయితే పెట్టుకోలేరు. కటింగ్స్ పెట్టుకుంటే మనకు అప్రాక్స్ 1,00,000 పైనే గుంటూరు మార్కెట్లో కూడా మనకు పోవాల్సింది మార్కెట్. అయినా చాలా తక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు అంటే స్టాక్ మనకు. ఎందుకంటే 1,00,000 చిల్లర అట్లా సాగైందనమాట. దాని గురించి కూడా వీడియో చేద్దామని నాకు టైం లేకపోయి నేను చేయలేకపోయినా అనమాట. ఇక ఈరోజు వచ్చేపాటికి ఇండో ఫైల్ వచ్చినాయి 14,000 రీచ్ అయినాయండి. నంబర్ ఫైల్ 16, 17 నడుస్తుంది అనమాట. అలాగే గుంటూరు కాయలు అయితే 14,500, ఆర్మూర్ వచ్చేసి 15,000. అలాగే ఇంకొన్ని క్వాలిటీలు 355 12,500. ఇట్లా తేజాలు చూసుకున్నట్లయితే తేజాలు 14,500, 15,000 రీచ్ అయింది. కొన్ని క్వాలిటీలు మాత్రమే 10,500, 11, 12,000 నడిచినాయి అనమాట. ఇక మనకు డబ్బీ కడ్డీ సెకండ్ చూసుకుందామండి. 20 నుంచి స్టార్ట్ అయ్యి 30,000 కింద అయినాయండి. కొన్ని క్వాలిటీలు మాత్రమే. కొన్ని క్వాలిటీలు 14 నుంచి 15, 18 ఇట్లా ఎక్కువగా నడుస్తున్నాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు దీంట్లో కూడా పోలేమనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకొని వస్తే చాలా తక్కువ పోతున్నాయి. కొంచెం సైజు క్వాలిటీతో ఇబ్బంది పడుతున్నారు అనమాట. అలాగే 2043 సెకండ్ కూడా 14 నుంచి 22,000 అయినాయన్నమాట. సర్పన్ 102 కూడా 14 నుంచి 24,000 వరకు నడిచింది. 6263 చూసుకున్నట్లయితే రవి హైబ్రిడ్ వాళ్ళది 20 నుంచి 24,000 అయితే కొత్తది టాప్ అయింది. పాతదైతే 20,000 లోపలనే అడుగుతున్నారు అనమాట. ఇక మనకు ఏసీ మాట్లాడుకుందామండి. ఏసీ వచ్చేసి డబ్బీ కడ్డీ డబల్ డి ఏసీ చూసుకుందాము. డబల్ డి ఏసీది వచ్చేసి 36,000 టాప్ అయిందండి. కడ్డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే ఈరోజు 36,000 టాప్ అయింది. ఏసీది వచ్చేసి డబ్బీ బ్యాడ్కి 38,000 టాప్ అయింది. మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు వస్తున్నాయి అనమాట. ఇక 2043 ఏసీది కూడా మనం 14,000 నుంచి స్టార్ట్ అయ్యి
కొన్ని క్వాలిటీలు మాత్రమే 24, 25,000 వరకు నడిచినాయి ఏసీ క్వాలిటీలో. అంటే దీంట్లో మనకు తక్కువ పోతున్నది, ఎక్కువ పోతున్నది కూడా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు మా క్వాలిటీలు బాగున్నాయని. అయినా మార్కెట్‌లోకెళ్ళి మీ కలరు మీరు పండించిన పంట కలరు, సైజుని బట్టి అక్కడ ధర నిర్ణయించడం జరుగుతుందనమాట. అందుకే ఫుల్ డ్రైగా తీసుకొని పోండి. మంచి రేట్లయితే పోతున్నాయి. ఈరోజు కూడా సర్పంచినట్టు పోయినది కూడా ఫుల్ డ్రై మాలు. అందుకే ఈ రేట్ ఏసినారని చెప్తున్నాననమాట. అంటే దరిదాపు ఒక 8, 10 క్వింటాలు అట్లా అమ్ముకుంటున్నారు. మీరు కూడా ఎళ్తే కొత్తవి వస్తుంటే మంచి రేట్లు నడుస్తున్నాయి. అమ్ముకునేకి అవకాశం తీసుకోండి. చాలామంది ఏసీల వైపు మొగ్గు చూపొద్దండి. ఎందుకంటే మళ్ళీ ఏసీలలో పెట్టినాయంటే డబుల్ అయితదనమాట. ఇప్పుడు ఉన్న రేట్స్ మంచి ధరలే, అమ్ముకునే ధరలే. పెరగొచ్చు, తగ్గొచ్చు. అమ్మాలనుకునే రోజు మనం గుండె నిబ్బరంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. అలాగే తెల్లగాయలు, మచ్చకాయలు ఈరోజు డబ్బీ కడ్డి తెల్లగాయలు 14,000-16,000 పోయినాయి. వర్షానికి పండినవి మాత్రమే 20,000 లోపల పోతున్నాయి తెల్లగాయలు, మచ్చకాయలు. పూరా వైట్ ఉంటే డబ్బీ కడ్డి ఏదైనా తీసుకుంటే 5,000-8,000 లోపటనే పోతున్నాయి. అలాగే 2043 సెగ్మెంటు సెకండ్సు, అలాగే కొన్ని మీడియాలు, అలాగే తాలకాయలు మిక్స్‌డ్ వచ్చినాయి. ఇవి 8,000-10,000 పోయినాయి. అలాగే 5531, 646, 341, 355, తేజాను, గుంటూరు, ఆర్మూరు ఇవి 4,000-6,000 లోపల పోయినాయి. సెకండ్స్ అయితే 8,000-10,000 వరకు పోయినాయన్నమాట, కొత్తవన్నమాట. ఇక మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా పర్లేదు. మార్కెట్ మంచి స్టడీలో ఉంది కదా అని 2 రోజులకే తీసుకోపోయి చాలామంది స్ప్రేలు చేస్తున్నారు. అట్లేం లేదండి. 4, 5 రోజుల వరకు స్ప్రే డిలే చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మీరు స్ప్రే చేసే కొద్దీ బ్లాక్ థ్రిప్స్ అనేవి అటాక్ అవుతాయన్నమాట. అటాక్ అయినాయంటే ఏ మందులు కొట్టినా అంత హెవీగా పట్టుకోవు. చాలామంది రేట్స్ ఉన్నాయన్న నెపంతో ఎక్కువ కెమికల్ కొట్టుకోవడం జరుగుతుంది. అది బాగా ఆలోచన చేసుకొని స్ప్రేయింగ్లు అనేటివి ఇచ్చుకోండి. ఎందుకంటే ఎక్కువ ఇచ్చే కొద్దీ కలర్ కూడా దెబ్బతింటది. ఇప్పుడు పండుగాయ మీద మనం ఆ విధంగా స్ప్రే చేసినట్లయితే మచ్చలు ఏర్పడడం, అంటే కాయమచ్చకైతే కొట్టుకోవచ్చు కానీ నల్లికి ఎక్కువగా కొడుతున్నారనమాట. ఇప్పుడు మనకున్న ఈ బ్రోలోఫిండల్ టెక్నికల్, ఫ్లుక్సామెటమెక్ టెక్నికల్, ఇస్లోసైలం టెక్నికల్ అంటే సిమోడిస్, ఇట్లా ల్యానివో, ఇట్లా టెట్రానిలిప్రోనిల్, ఇట్లా చాలా టెక్నికల్ అనేవి వచ్చినాయి మార్కెట్లో. ఇవి చూసి చాలామంది మురిసిపోయి చాలామంది కొట్టుకున్నారు. అట్లా కాకుండా ఒక మాదిరి రీజన్గా 5-6 రోజులు అయితే కొట్టుకునే అవకాశం అయితే చేసుకోండి. ఇక ఇదండి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.